హాయ్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ చేయాలంటే ముందరే మినపప్పు నానబెట్టుకోవాలి. ఆ ప్రాసెస్ అంతా చేయాలి. ఇడ్లీ రవ్వ కలపాలి. అలా ఎప్పుడు చేస్తుంటాం రెగ్యులర్గా. ఈసారి కొత్తగా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు మనం ఈజీగా ఇడ్లీ ప్రిపేర్ చేసేసుకోవచ్చు. సో అది ఎలా చేయాలో చూసేద్దాం పదండి ఇన్స్టెంట్గా. సో ఫస్ట్ నేను ఒక కడాయి పెట్టుకున్నానండి. అందులో ఒక గ్లాస్ మినప్పప్పు వేసుకున్నాను. సో ఎప్పుడు రెగ్యులర్గా చేసుకుంటుంటాం కదా, ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఇడ్లీ ప్రిపేర్ చేయాలంటే ఈ ఇన్స్టెంట్ పొడి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నట్టయితే చక్కగా ఇడ్లీలు చేసేసుకోవచ్చండి. చాలా మెత్తగా వస్తాయి. చక్కగా 1 మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు ఈ పొడిని. ఇది ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. సో చూసారు కదా, నేను ఒక గ్లాస్ మినప్పప్పు చాలా ఫ్రై చేస్తున్నానండి. ఆయిల్ అది ఏం వేయలేదు. సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇది స్టోర్ చేసి పెట్టుకుంటే ఎవరైనా వచ్చినప్పుడు కానీ, బ్రేక్ఫాస్ట్ పిల్లలు ఈవినింగ్ పెట్టడానికి కానీ చక్కగా ఇలాగా ఇది కలిపి మనం ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు వేసేయచ్చు. ఇంట్లో పొడి ఉన్నా సరే చక్కగా నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది. సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి. కమ్మగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో అవి ఫ్రై అయిపోయాయి మినప్పప్పు. సో నేను అదే గ్లాస్లో కొన్ని అటుకులు తీసుకున్నానండి. నియర్లీ కొంచెం హాఫ్ కూడా కాదు, అంతకన్నా కొంచెం తక్కువ అటుకులు తీసుకున్నాను. సో మనకు మంచి వాసన వచ్చేంతవరకు చక్కగా ఫ్రై చేసుకుని పెట్టుకోవాలండి. చూసారు కదా, సో ఫ్రై అయిపోయాయి. అంతేనండి. ఇవి చల్లారాలి. కొంతసేపు చల్లారిన తర్వాత మనం దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలండి. చూసారు కదా, ఇప్పుడు దీన్ని సింపుల్గా మిక్సీ చేసేసి పెట్టుకోవాలి ఈ పొడిని. అంతేనండి. చూసారు కదా, ఇది సింపుల్గా ఇలా మిక్సీలో వేస్తే ఇలా పొడి కింద తయారైంది. దీన్ని మనం ఏం చేయాలంటే ఒక జల్లెడ తీసుకుని మనం ఒకసారి దీన్ని జల్లించుకోవాలండి. దీంట్లో ఏమైనా ఉన్నా కూడా మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసేసుకుని చక్కగా పిండి రూపంలో చక్కగా వచ్చేలాగా చూసుకోవాలండి. సో ఇది మనము ఒక జిప్లాక్ కవర్లో కానీ ఒక డబ్బాలో కానీ పోసి పెట్టుకుంటే చక్కగా మనం వాడుకోవచ్చండి ఇన్స్టెంట్గాను. చాలామంది ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కొన్ని పనులు చేయలేకపోతారు కదా, అలాంటప్పుడు ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇది కొంచెం రవ్వలా ఉందండి. సో మళ్ళీ నేను దీన్ని తీసుకెళ్ళి మళ్ళీ మిక్సీలో వేసి మళ్ళీ జల్లించేసి రెడీగా పెట్టుకున్నానండి. దీన్ని ఈ ఒక గ్లాసు మినప్పప్పు తర్వాత కొంచెం అటుకులు, ఇది అంతేనండి. చక్కగా ఒకసారి బాగా జల్లించేసుకుంటే పిండిలాగా చక్కగా బాగా వస్తుంది. మనము చాలా చేస్తూ ఉంటాము. సో మనకేంటంటే తొందరగా అయిపోవాలి. ఆడవాళ్ళకి ఏంటంటే కొంచెం తొందరగా అవ్వాలి, కాస్త రిలాక్స్ అవ్వాలని ఉంటుంది కదా. సో అలాంటప్పుడు ఇలా ఇన్స్టెంట్గా ట్రై చేయొచ్చు. సో ఈ పిండినంతా నేను ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేశానండి. సో దీంట్లోకి మనము ఏమేం కలుపుకోవాలి అంటే ఫస్ట్ నేను చూసారు కదా, ఇందులో నేను వరిపిండి తీసుకున్నానండి. ఫస్ట్ 2 గ్లాసులు వరిపిండి, 1 గ్లాసు మినప్పప్పుకి 2 గ్లాసులు వరిపిండి. అందరింట్లో ఈజీగా అవైలబుల్గా ఉంటుంది కదండి. వరిపిండి వేసాను ఇందులో. వరిపిండి వేసాక చాలా సింపుల్, మన ఇంట్లో ఉండే ఐటమ్స్తోనేనండి ఈజీగా. తర్వాత నేను బేకింగ్ సోడా కొంచెం వేసానండి ఇందులో, బేకింగ్ సోడా. ఆ తర్వాత ఇంకా సాల్ట్ అండి, ఇందులోకి సాల్ట్ వేసాను, సరిపడంత సాల్ట్ వేసాను, అంతేనండి. అంతే. దీన్ని బాగా మనం కలిపేయాలి. సో బేకింగ్ సోడా, వరిపిండి, అంతేనండి. ఇవి వేసి కలిపేసేసి బాగా దీన్ని మనము ఒక జిప్లాక్ కవర్స్ ఉంటే మీ ఇంట్లో అలా అందులో అయినా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. లేదా నేనైతే ఇక్కడ ఒక డబ్బా తీసుకున్నానండి, ఒక బాక్స్ తీసుకున్నాను. ఆ బాక్స్లో వేసి పెడుతున్నానండి మొత్తం పిండి అంతాను. సో నేను ఒకటే గ్లాస్ పెట్టాను. సో మనం వాడుకునే దాన్ని బట్టి సో ఇలా క్లోజ్ చేసి పెట్టుకుంటే నియర్లీ చక్కగా ఉంటుందండి. 1 మంత్ వరకు ఉంటుంది. మనం కావాల్సినప్పుడు కలుపుకోవచ్చు. సో ఇప్పుడు నేనైతే ఇడ్లీ చేయాలనుకుంటున్నాను కాబట్టి సో ఫస్ట్ ఈ గరిటెతోటి తీసుకున్నానండి నేను. అప్పటికప్పుడు చక్కగా చేసుకోవచ్చు. ఒక 3 దాంతో ఆ గరిటెతోటి 3 తీసుకున్నానండి. 3 గరిటెల పిండి తీసుకున్నాను. అన్నీ కలిపేసినవే, మనం ఇంకేం చేయక్కర్లేదు. ఎక్సెప్ట్ ఇందులోకి ఏం కలపాలి అంటే అందరిళ్ళలో పెరుగు ఉంటుంది కదండి. సో పెరుగు కలపాలి ఇందులోకి. మనం ఇన్స్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఇందులో పెరుగు కలిపితే చూసారు కదా, నేను ఒక కర్డ్ ప్యాకెట్ కలిపాను. సో మీరు చూసుకోండి, మీరు ఆ పిండిని బట్టి చక్కగా ఫస్ట్ ఒక బౌల్ లాగా పెరుగు వేసుకుంటే దీంట్లో కమ్మగా ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇడ్లీ.
చాలా చక్కగా ఉంటుంది. సో నేను ఇందులో తక్కువ పిండి కాబట్టి ఒక ప్యాకెట్ పెరుగు తీసుకున్నాను. కొంచెం కలిపిన తర్వాత కొంచెంగా వాటర్ పోసుకుంటూ మనం ఇడ్లీ బ్యాటర్ ఎలా చేసుకుంటాం, ఏ కన్సిస్టెన్సీలో వచ్చేలాగా సేమ్ అలా వచ్చేంత వరకు మనము చూసుకుని వాటర్ పోసుకుని కలుపుకోవాలండి, అంతే. చూసారు కదా. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చింది కలిపితే. చూడండి ఎంత బాగుంది కదా. సో దీన్ని ఇంకా మనము ఇడ్లీలో వేసేసుకోవడమేనండి. సో ఆల్రెడీ సాల్ట్ వేసేసాము, అన్నీ వేసేస్తాము. సో ఈజీగా ఇప్పుడు నేను స్టవ్ మీద ఆల్రెడీ పెట్టుకున్నాను, నేను ఆన్ చేసి పెట్టుకున్నాను. ఇంకా ఇడ్లీ ప్లేట్కి కూడా నేను నెయ్యి అది రాసానండి. నెయ్యి కానీ నూనె కానీ మన ఇష్టం ఏదైనా రాసుకోవచ్చు. సో ఎప్పుడైనా ఆకలి వేసినప్పుడు ఇన్స్టెంట్గా బాగా చక్కగా ఆకలి వేసినప్పుడు తినాలంటే నెయ్యి రాసుకుని ప్లేట్స్కి చక్కగా పెడితే మంచి వాసనతోటి చాలా చక్కగా తినాలనిపించే టేస్ట్ సూపర్ అంటే సూపర్ ఉంటుంది. సో నేను ఆ తీసుకున్న పిండి ఈ విధంగా ఇందులో వేసేసానండి. చూసారు కదా, అంతే రెడీ అయిపోయింది. ఇంకా నేను దీని మీద మూత పెట్టేసానండి. జస్ట్ ఒక 15 మినిట్స్ మిగిలిన పిండి అంత మిగిలింది. 3 ఆ గరిటెతోటి 3 గరిటెలతోటి చూసుకోండి, అంతేనండి. మూత పెట్టేసాను. ఒక 15 మినిట్స్ అయ్యాక స్టవ్ ఆర్పేసేసి చల్లారాక అవి అంతటికి అవే వస్తాయి, మనం ఎక్కువ కష్టపడక్కర్లేదు తీయడానికి కూడాను. చూసారు కదా ఎంత బాగున్నాయి ఇడ్లీలు. మెత్తగా ఉంటాయండి, కమ్మగా ఉంటుంది, గట్టిగా కూడా ఉండదు. అంటే మనం కలుపుకున్న దాన్ని బట్టి కొంచెం పెరుగు కావాలంటే ఎక్కువ వేసుకున్నా చక్కగా వస్తాయండి. చూసారు కదా, తీసేసాను. ఎంత బాగున్నాయి, చక్కగా మినపప్పుతో చేసినట్టుగా ఉన్నాయి కదండి. చూసారు కదా. దీని మీద నేను పొడి వేసుకున్నాం. మన ఇంట్లో అవైలబుల్గా ఉండే పొడి లేదా ఇడ్లీ పొడి కానీ ఏదైనా సరే వేసుకోవచ్చండి. చక్కగా పచ్చడి లేకపోయినా పిల్లలకి పెట్టాలన్నా చక్కగా ఇలా నెయ్యి వేసి పెడితే ఉంటుందండి. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, చూడగానే తినేయాలనిపిస్తుంది. ఎంత బాగున్నాయి కదండి. సో ఎప్పటికప్పుడు చేసుకోవాలంటే ఇలా సింపుల్గా చేసేసుకోవచ్చండి ఇన్స్టెంట్ ఇడ్లీ. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వచ్చే వారం మళ్ళీ కొత్త టాపిక్తో వస్తానండి. అంతవరకు బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.